మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని బీపీ మండల్ సర్కిల్లో బిందేశ్వరీ ప్రసాద్ మండల్ బీపీ మండల్ జయంతి వేడుకలను యాదవ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, టీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు ఊడెం దేవరాజ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం, యాదవ సంఘం నాయకులు బసన్నపల్లి రాజు యాదవ్, ప్రెస్క్లబ్ అధ్యక్షులు బసన్నపల్లి మల్లేష్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మద్దెల రమేష్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, బీసీ సంఘాల నాయకులు, యాదవ సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో వెనుకబడిన తరగతుల సామాజిక, విద్యా, రాజకీయ అభ్యున్నతికి బీపీ మండల్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమం చేసిన మండల్ కమిషన్ సిఫార్సులు దేశ సామాజిక న్యాయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచాయని పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరముందన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు పెరగడానికి మండల్ కమిషన్ సిఫార్సులు ఎంతో దోహదపడ్డాయని వక్తలు తెలిపారు. బీపీ మండల్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు బీసీ సంఘాలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డీజీ శ్రీనివాస్ శర్మ, మున్సిపల్ కౌన్సిలర్లు పుట్టి సందీప్, దేవుని రంజిత్, గుగులోత్ రవి, కోఆప్షన్ సభ్యులు గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాకీస్వామి, చింతలస్వామి, చిలుకస్వామి, ఎనిశెట్టి అశోక్ గుప్తా, బైరం కుమార్, యాదవ సంఘం నాయకులు అన్నమైన పోచయ్య యాదవ్, ఎర్రగొల్ల రమేష్ యాదవ్, దోరగొల్ల దుర్గయ్య యాదవ్, అన్నమైన మల్లయ్య యాదవ్, రాములు యాదవ్, శ్రీశైలం యాదవ్, బత్తుల రవి యాదవ్, బండారు శివకుమార్ యాదవ్, దోనేటి గోపాల్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు, యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు నిర్వహించిన ఈ యొక్క బీపీ మండల్ యాదవ్జీ గారికి మా గౌరవ శాసనసభ్యులు మైనంపల్లి రోహితరావు సార్ ఆదేశాల మేరకు ఈరోజు బస్టాండ్ ఆపోజిట్గా మహనీయులు ఎప్పుడు స్మరించుకోవాలి, మహనీయులు గుర్తుంచేటట్టు రామంపేట సర్కిల్లో, రామంపేట పట్టణంలో ప్రతి మహనీయుని విగ్రహం కూడా ఉండాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దీనికి ఎందుకంటే ఈరోజు బీపీ మండల్జీ గారు మన బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వారు ఎంతో కృషి చేసి రిజర్వేషన్ కోసం ఆయన బీపీ మండల్ గారు ఈరోజు ఏంటంటే గొప్ప వ్యక్తి. ఆయన జన్మించింది ఉత్తరప్రదేశ్ వారణాసి, ఆయన విద్యను అభ్యసించింది కలకత్తాలో, మరియు బీహార్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి 1952లో ముఖ్యమంత్రి కూడా మనకు సమాజానికి ఎంతో సేవ చేయడం జరిగింది. ఈ యొక్క మహనీయులను ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ గుర్తించేటట్టు రామంపేట పట్టణంలో ప్రతి ఒక్క సర్కిల్కు ఒక మహనీయుని పేరుగా ఉండాలంటే మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక్కొక్కటి మనం చేసుకుంటూ పోతున్నాం. జై యాదవ్. బీపీ మండల్ గారు చేసినటువంటి పోరాటం ఈరోజు మన మెదక్ జిల్లాలో రామాయంపేట మున్సిపల్ పట్టణంలో నిర్వహిస్తున్నాము. కానీ ఆయన చేసిన బీసీలకు సేవ ఎంత చెప్పుకున్నా తక్కువనే. కాబట్టి మన గత ప్రభుత్వంలో ఆయన భారతదేశ బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసి మరి వీపీ సింగ్ గారికి ఒక 3 నెలల్లో తన రిపోర్టు అందజేస్తే ఆ వీపీ సింగ్ గారి గవర్నమెంటు మనకు ఇవాళ 52% అని కమిషన్ చైర్మన్ గారు రిపోర్ట్ ఇస్తే ఆ రాష్ట్రం అప్పుడు భారత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న ప్రభుత్వము 52 కాదు అని చెప్పేసి మన ఈ దేశంలో నడుస్తున్నటువంటి అప్పటి గవర్నమెంట్ను కూడా కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన అంత పెద్ద సేవ చేసాడు, బాగా త్యాగం చేసినటువంటి గనుడు. మరి ఆ గవర్నమెంటుకు 3 నెలల గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ 52 కాకుండా 27% ఇప్పుడు మనం అనుభవిస్తున్న పుణ్యము, అనుభవిస్తున్న రిజర్వేషన్లు ఈ మహానుభావుడు తీసుకొచ్చినటువంటి మండల్ బీపీ గారు. ఆయనకు ఈ రామాయంపేట పట్టణంలో పాలక వర్గము చైర్మన్తో పాటు వచ్చినందుకు వాళ్ళకు, యాదవ సంఘానికి, బీసీ సంఘాలకు ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బీపీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నందుకు రామాయంపేట మన యాదవ్ సంఘం పెద్దలకు, మన చైర్మన్ గారికి, కౌన్సిలర్ మెంబర్లకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఈ బీసీల కోసం పోరాటం చేసిన మన బీపీ యాదవ్ గారు
అలాగే చాలామంది ఉన్నారు. బీసీలు కూడా అంత ఐక్యం కావాలని కోరుకుంటున్నా. మన ప్రజల్లో చైతన్యం రావాలి. బీసీల్లో కూడా అందరు కూడా ఐకమత్యం రావాలని కోరుకుంటున్నాను. జై యాదవ్, జై యాదవ్, జై మాధవ్. ఇప్పుడు బీసీ సంఘాల నాయకుడైన సామాజిక న్యాయం కోసం పోరాడిన బీసీ మండల్ కమిషనర్ చైర్మన్ యాదవ్జీ గారికి ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు చేయడం జరిగింది. యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మున్సిపల్ పాలకవర్గం ఇంచుమించు అందరూ ఇటు కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇలాగే మన బీసీల కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరించుకొని వాళ్ళ గురించి వాళ్ళు మనకు చేసే సేవలను మనం స్మరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై యాదవ్. ఈరోజు మన బీసీ రిజర్వేషన్ రూపకర్త బీపీ మండల్ బిందేశ్వర్ ప్రసాద్ గారి 109వ జయంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ పాలకవర్గానికి, యాదవ సంఘం నాయకులకు, మిగతా బీసీ నాయకులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మన బీసీలకు 27% రిజర్వేషన్ ప్రస్తుతానికి ఉందంటే ఆయన బిందేశ్వర్ ప్రసాద్ గారి చెలవే. ఆయన గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఎంపీగా, బీసీ కమిషన్ చైర్మన్గా అనేక సంవత్సరాలు పోరాడి రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనకే దక్కింది. కాబట్టి ఆయనకు కూడా మా జాతి సంఘంకి చెందిన నాయకుడు అంటే మేము కూడా గర్విస్తున్నాం. అందులో బీసీల తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు. జై యాదవ్. న్యాయం కోసం తన జీవితకాలం పోరాడిండు. మన వెనుకబడిన తరగతుల వారికి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ సమాన అవకాశాలు కావాలని తన జీవితకాలం అంతా పోరాటం చేసిండు. అట్లనే రాజకీయంగా కూడా సమానత్వం కావాలని రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి చివరికి రిజర్వేషన్లను మాత్రం బీసీలకు సాధించిన ఘనత బీపీ మండల్ గారికి దక్కుతుంది. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఆయన అడుగుజాడలు నడవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ కృతజ్ఞతలు. జై యాదవ్, జై మాధవ్.